మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా జూన్ మాసానికి సంబంధించి 3వ వారానికి ఈ 21 నుంచి 27 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక 21వ తారీఖు ఆదివారం కరెక్ట్గా కుజుడు ఆయన స్వక్షేత్రమైన మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు. అలాగే 22వ తారీఖు సోమవారం నుంచి కూడా బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చున్నారు. కుజుడు బుధుడు మెయిన్గా ఈ వారం నుంచి కూడా స్థాన మార్పులు మనం గమనించవచ్చు. ఇక ప్లానటరీ ట్రాన్సిట్ మనం చూస్తే కనుక కుజుడు వృషభంలో, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మేన రాశిలో శని భగవానుడు గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కన్య, తుల, వృశ్చికం మీదగా 3 రాశుల మీద కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క వారంలో మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో శని, దశమంలో బుధుడు, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి మనకి మెయిన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురు 2 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే 12th హౌస్ నుంచి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. ఉద్యోగ పరిస్థితుల రీత్యా కొంచెం స్ట్రెస్ పెరగటం కావచ్చు, అలాగే కొన్ని అడ్డంకులు, అవరోధాలు లాంటివి ఏర్పడటం కావచ్చు. ప్రొఫెషనల్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో ఎలా నడుచుకోవాలి ప్రజెంట్ పొజిషన్లో, కరెంట్ పొజిషన్లో అనే ఒక రకమైన ఆలోచన అనేది రాశి వాళ్ళకి ఎక్కువ ఉండే ఆస్కారాలు వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం. సో బుధ గురువారాలకు వచ్చేసరికి వారం మధ్యలోకి సో ఓకే మనం న్యూట్రల్గా ఉందాం అందం, పెద్ద పెద్ద హెవీగా పనులు చేసేసి ఇప్పుడు ఎవరినో మెప్పించేసేసి మిగతా వాళ్ళకి పోటీ ఇచ్చేసి అంత కష్టపడేసి జాబ్ చేయటం అనేది, ఇలాంటి కాన్సెప్ట్లు కొంచెం మీరు కన్నా కొంచెం ప్లెజెంట్గా ఉందాం అన్నదానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనకి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ చూస్తే కనుక అది చంద్రుడి నీచరాశి అయింది. యాక్చువల్గా ప్రొఫెషనల్ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొన్ని ఆలోచనలు అనేవి వారాంతంలో గురు శుక్రవారాల్లో ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఈ వారం అంతా కూడా ప్రొఫెషనల్ ఉద్యోగపరమైన విషయాలకి సంబంధించిన విషయాలకే ఎక్కువ ఆలోచనలు అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా కుజుడి యొక్క సంచారం కూడా మారింది ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం నుంచి. వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ పట్లైనా, ధనపరంగా తీసుకునే డెసిషన్స్ పట్లైనా, కుటుంబంలో హెల్త్ పరంగా తీసుకునే విషయాల్లోనే కొంచెం ఈ అష్టమ కుజ దోషం అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ డెసిషన్స్ వీటి జోలికి పోకుండా ఉండటం మంచిది. సో కాబట్టి వారాంతంలో ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయంలోనూ, ఫ్యామిలీ డెసిషన్స్ విషయంలో కొంచెం ఎక్కువ ఏకాగ్రత అనేది అవసరం. ఏదైనా కుజుడి అష్టమ స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇక్కడ మనకి మైనస్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. లేదా ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఇక మెయిన్గా వీళ్ళని అంత టఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే లేదు, కానీ ఉద్యోగపరంగా అయితే కొంత ఎక్స్పాన్షన్ ఆఫ్ వర్క్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అండ్ రవి యొక్క సంచారం కూడా
కొంతవరకు కమిటెడ్గా ఉండే కొన్ని కమిట్మెంట్స్ రీత్యా కొన్ని ఖర్చుల వల్ల కూడా కొంచెం ఫైనాన్షియల్గా ఇన్ఫ్లో కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది తులారాశి వాళ్ళకి మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.